వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కొత్త రేషన్ కార్డులకు మోక్షం ఎప్పుడు? గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా విడుదల చేయలేదు. దానికన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో జారీ చేసిన కార్డులకు సంబంధించిందే అదే కార్డులను కంటిన్యూగా చేసేది. దాంట్లో చేర్పులు కానీ తీసివేతలు కానీ ఎక్కడ చేయలేదు. వైట్ రేషన్ కార్డ్స్, పింక్ రేషన్ కార్డ్స్ అని 2 కార్డ్స్ ఉండగా వైట్ రేషన్ కార్డ్స్ సంబంధించింది ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే కొత్త బియ్యానికి సంబంధించింది పౌర సరఫరాల శాఖ ఏదైతే సప్లై చేస్తుందో బియ్యానికి సంబంధించింది ఆ వైట్ రేషన్ కార్డ్స్ మీదనే ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఆ వర్గాలకు సంబంధించింది వారు అక్కడి నుంచి వెళ్ళి పౌర సరఫరాల ఫేర్ ప్రైస్ షాప్స్ నుంచి వెళ్ళి తనకు కావాల్సిన వస్తువులు బియ్యం కానివ్వండి ఇంకా ఇతరత్ర ఏదైతే వస్తువులు సరఫరా చేస్తారో దాన్ని తీసుకోవడానికి అవకాశం కల్పించింది. పింక్ రేషన్ కార్డ్ సంబంధించి ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కేటగిరీస్కి రావు వారికి సంబంధించిన పింక్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం గత ప్రభుత్వంలో 2.7 మనం చూసినట్టయితే 2.7 వరకు రేషన్ కార్డ్స్ ఉన్నట్టుగా మనం తెలిసింది ఇంతకుముందు. అయితే గత ప్రభుత్వంలో మనం చూసినట్టయితే ఇప్పటి వరకు మనం చూసిన అంచనా ప్రకారం 2024 వరకు 1.4 crores రేషన్ కార్డ్స్ ఉన్నట్టుగా మనకు తెలిసి వచ్చింది. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫిబ్రవరిలో జారీ చేసిన సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్ ప్రకారం కొత్తగా రేషన్ కార్డ్స్ నమోదు చేసుకోండి. ఎవరైతే ఇంకా కొత్త రేషన్ కార్డ్స్ గత ప్రభుత్వ హాయంలో ఎవరైతే నమోదు చేసుకోలేకపోయారో వారికి సంబంధించిన ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేయదలుచుకొని కూడా ఆప్షన్స్ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే మనం చూస్తే ఈరోజు వరకు ఇప్పటి వరకు 1.51 కార్డులు జారీ చేయగా దర్దాపుగా 3 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు కొత్తగా. ఆ రేషన్పై వాస్తవానికి మనం చూస్తే అసలు ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఎప్పుడు మోక్షం లభిస్తుంది, దీనికి సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించిన వాస్తవానికి ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వారికి సంబంధించిందే వస్తున్నాయా లేకపోతే కార్లు షికార్లు కొట్టే వారికి కూడా తెల్ల రేషన్ కార్డ్స్ ఎక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోని వాళ్ళకు కూడా జారీ చేయడం జరుగుతుందా, దాని మీద సర్విలెన్స్ ఎవరు చేస్తున్నారు, ఆ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది అని చెప్పడానికే ఈరోజు తెలపడానికే అందులో ఉన్న వాస్తవాలు తెలుసుకోవడానికి అందులో ఉన్న లోపాలు తీసుకోవడానికే ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే కొత్త రేషన్ కార్డులకు మోక్షం ఎప్పుడు. ఇందులో భాగంగా ఈరోజు మనతోని పంచుకోవడానికి తనకు సంబంధించిన అనుభవాలు పంచుకోవడానికి అలాగే ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వడానికి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు కానీ మంచి పనులు కానీ ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం తప్పిదాలు కానీ మంచి పనులు కానీ అది ప్రజలకు ఎంతవరకు సహాయపడుతున్నాయో ఎంతవరకు ప్రజలు దాన్ని ఉపయోగించుకోవచ్చో ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఈరోజు బీజేపీ నాయకులైనటువంటి కొలిపాక శ్రీదేవి గారు మనతోటి జూమ్ లింక్లో ఉన్నారు. వారికి కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే తోడేటి శంకర్ గౌడ్ గారు టీఆర్ఎస్డి నాయకులైనటువంటి తోడేటి శంకర్ గారు కూడా మనతోటి జూమ్ లైన్లో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులైనటువంటి పోలేపల్లి రామ్మూర్తి గారు కూడా మనతోటి జూమ్ లైన్లో జాయిన్ అయిపోయారు. మరొక దిసేపట్లోనే కాంగ్రెస్ నాయకులైనటువంటి హనుమంత్ ముదిరాజ్ గారు కూడా మనతోటి స్టూడియోలో మనతోని జాయిన్ అయిపోతారు. ఈ విషయంలో ఫస్ట్ ఒకసారి చూస్తే మనం రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వంలో రేషన్ కార్డ్స్ అనేది దానికన్నా ముందు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డ్స్కి సంబంధించే కొనసాగించింది. కొత్త రేషన్ కార్డ్స్ మాత్రం ఇవ్వలేదు. ఈ విషయంపై దాన్ని పాత పింక్ కార్డ్స్ కానివ్వండి వైట్ కార్డ్స్ కానివ్వండి దానికి సంబంధించిన అనేక మంది ఎవరైతే లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారో దానికి జత కూర్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు తమ పేర్లు నమోదు చేయకపోవడంతో అనేక ఇబ్బందులు పాలైనారు. ఈ విషయంపై మీరేమంటారు యాజ్ ఏ బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్? రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే మేము కొత్త ఇవ్వలేదు అన్నది చాలా పచ్చి బూటకమైన మాట. ఎందుకంటే 6,47,479 కార్డులు మేము కొత్త జారీ చేయడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే 2014 ముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆదాయ పరిమితి కూడా ఒక కుటుంబాన్ని ఏంటంటే తెల్ల రేషన్ కార్డు రావాలంటే గ్రామీణులకు 60 లక్షలు ఉండే దాన్ని మేము 1,50,000 పెంపు చేయడం జరిగింది.
అదే విధంగా పట్టణంలో 75,000 ఉండే, దాన్ని కాస్త 2,50,000 చేసినాం. ఎందుకండి ఇంతకు ముందు ఒకరికి 4 కిలోలు ఇచ్చేది, మేము వచ్చిన తర్వాత 6 కిలోలు ఇవ్వడం మొదలు పెట్టాం. అది ఇచ్చారు, వాస్తవమే, దాంట్లో సందేహం లేదు. నేను చెప్తా వినండి, పూర్తి కానివ్వండి. ఒక కుటుంబానికి 20 కిలోలే ఉండేది వీళ్ళు ఏదైతే గత ప్రభుత్వాలన్నప్పుడు. మేము వచ్చిన తర్వాత ఎంత మంది ఉంటే అంత మందికి 6 కిలోలు ఇవ్వడం జరిగింది. ఇలా మేము సంపదను పెంచి అదే సంపదను ఏదైతే ప్రజలకు పంచిపెట్టినాం. అంతే. ఇంకోటి ఏంటంటే టిఆర్ఎస్ వచ్చిన అధికారంలో రాగానే 6 నెలల్లో నేనంటున్నా మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం ఇచ్చినాం. అదే విధంగా గురుకుల విద్యార్థులకు, అదే విధంగా హాస్టళ్లకు పూర్తిగా సన్న బియ్యం పెట్టిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మేము చేసుకుంటూ పోయాం. ఎందుకంటే మాది అప్లికేషన్ల ప్రభుత్వం కాదండి. మేము ఇప్పుడు ఇవి వస్తాయి, రేపు వస్తాయి, ఓసీ రేపు ఇలా మేము ఎన్నడూ కూడా ఎంటర్టైన్ చేయలేదు. కానీ మేము చేసినా చెప్పుకోలేకపోయాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ రేషన్ కార్డుల విషయంలో. ఎందుకంటే ఈ రోజు చూద్దాం, ఏదైనా 30 లక్షల మంది మొత్తం కంప్లీట్ గా అప్లై చేసుకున్నారు అంటున్నారు. ఓకే, నేనేమంటున్నా అంటే ఇప్పుడు కొత్తవి ఏదైతే కొత్తగా పేర్లు నమోదు చేసుకుంటే వాళ్ళు దాదాపు 8.10 లక్షల మంది. అదే విధంగా కొత్త కార్డ్స్ ఏదైతే 2,50,000 మంది. ఇదంతా అప్లికేషన్ చేసుకున్నాయి కూడా నేను పూర్తిగా చేసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా విజిలెన్స్ కమిటీ మెంబర్ గా చేసిన అనుభవం నాకున్నది జిల్లాలో. ఎందుకంటే నేను పౌర సరఫరాలోనే విజిలెన్స్ కమిటీ మెంబర్ గా దాదాపు ఒక 5-6 సంవత్సరాలు నేను చేయడం జరిగింది. నేను ఎక్కడ అనుభవం మీద చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా క్వశ్చన్ రేట్ చేయడం జరిగింది. కలెక్టర్ దానికి చైర్మన్ ఉంటారు. ఎప్పుడు కూడా ప్రతి మీటింగ్ లో దాదాపు 2 నెలలకు ఒకసారి జరిగిన మీటింగ్ లో కూడా నేను ఎక్కడ ఏం జరుగుతున్నది రేషన్ విషయంలో కానీ, ఇతర అంశాల విషయంలో కానీ, కార్డుల విషయంలో కానీ, ఎన్ని కొత్త ఉన్నాయి, అదే విధంగా రేషన్ షాప్ల విషయాల్లో కానీ ఎక్కడ కాళ్ళు ఉన్నా కూడా అవి నేను ఎప్పటికప్పుడు వివరించడం జరిగింది. ఎందుకంటే నేను పూర్తిగా చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొత్త కార్డులు ఇవ్వలేదు అన్నది పచ్చి బూటకము. మేము ఇచ్చిన మాట వాస్తవం, కానీ చెప్పుకోని మాట కూడా వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు మేము అంతా ఆన్లైన్ చేసామండి. ఇప్పుడు మీ ఇంటి పక్క వాళ్ళకి కార్డు వచ్చింది నీకు తెలియదు, నీకు వచ్చిన కార్డు మీ ఇంటి పక్క వాళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు అట్లా చేయట్లేదు. అడ్వర్టైజ్ ప్రభుత్వం వీళ్ళది. ఎందుకంటే ఇప్పుడు చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు వీళ్ళ పాలన ఉన్నది. వీళ్ళు ఫస్ట్ నుంచి చూడండి, వీళ్ళు ప్రస్తుతానికి ఏ చేసినా కూడా వీళ్ళు వచ్చిన తర్వాత నేనేమంటున్నా అంటే ఏ కార్యక్రమం చేసినా వీళ్ళు పూర్తి స్థాయిలో ఏది కూడా ముట్టుకోలేదు. వీళ్ళు 6 గ్యారెంటీలు కూడా అటకెక్కినాయి. పూర్తిగా చెప్తున్నారు. ప్రభుత్వం చాలా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేవలం రేషన్ కార్డుల విషయంలోనే మనం వెళ్తున్నాం కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించింది మాత్రమే మీరు చెప్తే బాగుంటుంది. ఒక్కసారి ఇప్పుడు ఏదైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా చెప్పారు, ఏదైతే అవాస్తవాలు పలుకుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కేవలం ఏది ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది ఇయ్యలేదు అనేది చెప్తున్నదో దానికి పూర్తి అవాస్తవం చెప్తున్నారు. చిన్న కంక్లూడ్ చేస్తాను. వీళ్ళు వచ్చిన కాంచెలు చూడండి, అప్లికేషన్స్ కంప్లీట్ గా ఆ సర్వేలని ఈ సర్వేలని మీకు ఆ కార్డు ఇస్తామని, ఇతరమ్మ ఇళ్ళని, అదని ఇదని అవి అప్లికేషన్ తీసుకుంటారు. అప్లికేషన్ తీసుకుపోయి పడేస్తారు. అన్ని చూడండి, వీళ్ళు వచ్చిన కాంచెల్లి అప్లికేషన్ ప్రభుత్వం తప్ప ఒక్కటి కూడా అప్లై కాలేదు ఇంతవరకు. వీళ్ళు చేసింది ఏం లేదు, గుండు సున్నా. వీళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ పేపర్స్ కూడా తీసుకున్న పేపర్స్ కూడా మీకు రోడ్ల మీద దొరుకుతాయి. ఈ రోజు కూడా చెప్తున్నా, వీళ్ళు కార్డులు ఇప్పుడే అప్పుడు ఇయ్యరు. ఏదంటే ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు పెట్టే ఏదంటే ఆలోచనలో ఉంటే వాళ్ళు కొంచెం సర్పంచ్ ఎన్నికల ముందు కొంచెం లబ్ధి చేకూరాలని కొత్త ఇస్తే 10,000 20,000 కార్డులు ఇస్తారు, చేతులు దొరుకుంటారు తప్ప వీళ్ళు ఎప్పుడైనా కూడా ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం కాదు. పేదరికం ఇన్ని రోజులు ఉన్నట్టే కారణం కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఎక్కువ రోజులు పరిపాలన ఉన్న పార్టీ ఈ పార్టీ. రేషన్ కార్డులు ఇప్పటికి కూడా కావాలని జనాలు కోరుకుంటున్నారంటే పగడ్బందీగా చెప్తున్నా ఈ పార్టీ తప్ప ఇంకే వేరే పార్టీ లేదు. రైట్. ఇదే విషయంపై ఒకసారి శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీదేవి గారు, ప్రస్తుతం ఏదైతే రామ్మూర్తి గారు చెప్తున్నారో గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో, దానికన్నా ముందు ప్రభుత్వం ఇచ్చిపెట్టండి, ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము కార్డ్స్ ఇచ్చాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన అధికారంలో వచ్చిన తర్వాత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నది, మేము ఇయ్యలేదు అనేది అయితే ఉన్నదో వాస్తవం కాదు. మేము ఖచ్చితంగా ఇచ్చాము, కానీ మేము దాన్ని బహిర్గతం చేయలేదు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? ప్లస్ ఉచితాలకు సంబంధించింది ఉచిత బియ్యం ఏదైతే ఉన్నదో మేము స్కూల్స్కు కానీ అదే పాఠశాలలకు కానీ హాస్టల్స్ కానీ ఖచ్చితంగా సన్న బియ్యమే ఇచ్చాము అని చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సన్న బియ్యం మేమే ప్రవేశపెట్టామని ఏదైతే చెప్పుకుంటున్నదో ఇది ఎంతవరకు వాస్తవమని మీరు అనుకుంటున్నారు? అదంతా అబద్ధం అండి. మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇప్పుడు 6 కిలోలు బియ్యం ఇస్తున్నా అని చెప్పారన్న. 6 కిలోల్లో 4 కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది సన్న బియ్యం. సన్న బియ్యం ఇవ్వమని చెప్పి ఎప్పటి నుంచో చెప్తుందండి. కరోనా టైం నుంచి కూడా సన్న బియ్యం ఇవ్వమంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు ఇచ్చారు, ఎన్ని మంత్స్ ఇచ్చారండి? అప్పుడు కూడా అవైలబుల్ ఉన్నప్పుడు ఇచ్చాం, కంటిన్యూస్ ఇచ్చారా? అవైలబుల్ ఉన్నప్పుడు ఇచ్చాం. అదే అది ఎంత వరకు ఉంది? 1 మంత్ 2 మంత్స్.
ఇది ఎన్నాళ్ళు ఉంటుందనే తెలియదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు సన్నబియ్యం 2 months నుంచి ఇస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. మీకు గురుకుల పాఠశాలకు గానీ గారు ఒక చిన్న అంశము మధ్యలో వస్తుంది, డిస్టర్బ్ చేస్తున్నాను ఒకటి. మిమ్మల్ని ఏమంటలేదు, నిన్న మిమ్మల్ని మీరు సుదీర్ఘంగా మాట్లాడండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి. ఒక తెలంగాణకే సన్న బియ్యం నడుస్తున్నదా, లేకపోతే మిగతా రాష్ట్రాలు కూడా ఉన్న మీ రాష్ట్రాల్లో కూడా అంటే వాళ్ళు బియ్యం తినరు కాబట్టి గోధుమలు ఇస్తారు. వాళ్ళకి గోధుమలు తినే వాళ్ళకి గోధుమలు ఇస్తున్నారు, బియ్యం రైస్ తినే వాళ్ళకి రైసు. ఎవరికి ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా రైసే అండి, సన్న బియ్యమే. సన్న బియ్యం ఇస్తున్నారా? సన్న బియ్యమే ఇస్తున్నారు ప్రతి చోట సన్న బియ్యము. మహారాష్ట్ర ఇవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకి గోధుమలు ఇస్తారు. వాళ్ళు రైస్ తినరు కాబట్టి అవైలబుల్ గా వాళ్ళకి ఎవరికి ఏది కావాలంటే అది. దాంట్లో ఏంటంటే మీరు 6 కిలోలు ఇస్తున్నారు అన్నారు. అది కేంద్ర ప్రభుత్వమే 6 కిలోలు అనౌన్స్ చేసిందండి. దాంట్లోంచి 4 కిలోలు కేంద్రం ఇస్తే 2 కిలోలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా కేంద్ర ప్రభుత్వమే ముందుంటుంది. మీరు అన్నట్టు వాటికి కూడాను మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబట్టే మనకి వస్తున్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకునేది అంతా ఎవరు అంటే మేమే ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకున్నాయి. అవంతా అబద్ధము. మొత్తం కేంద్ర ప్రభుత్వం. రేషన్ షాపుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బొమ్మ పెట్టాల్సింది. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ బొమ్మ వాళ్ళ ఫోటో పెట్టడము, అంతకుముందు కేసీఆర్ ఫోటో పెట్టడము, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడము, అట్ట పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారే తప్ప మన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి ఎవ్వరూ కూడా బయటికి చెప్పట్లేదు. అది చెప్తే మీకు కూడా ఇంకా బెనిఫిట్సే ఉంటాయి కానీ వేరేవి ఏమి ఉండవండి. కానీ మీరు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకు మేము చెప్పుకోలేకపోయామన్నారు. మీరు చెప్పుకుంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పాలి కాబట్టి మీరు చెప్పుకోలేకపోయారన్నా. లేకపోతే మీరు మీ సొమ్ము మీరు పెడితే చెప్పుకోకుండా ఉంటారా చెప్పండి? మీరే చెప్పండి ఒక మాట. అది మీ సొమ్ము కాదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం సొమ్ము కాబట్టి అది ఎక్కడ బయటకు వస్తుంది అనే భయంతో మీరు చెప్పకుండా మీరు ఉన్నారు కాబట్టి సక్సెస్ కాలేకపోయారని నా అభిప్రాయం. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనతో ఇప్పుడు మన హనుమంతు గారు కూడా జాయిన్ అయిపోయారు కాబట్టి, హనుమంతు గారు ప్రస్తుతం ఏదైతే మనం మూర్తి గారు చెప్తున్నారు, రామూర్తి గారు, గత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ ఇచ్చింది, మేము ఎక్కడ కూడా మేము బహిర్గతం చేసుకోలేదు కానీ ఇచ్చామని చెప్తున్నారు. అలాగే గత ప్రభుత్వం సన్న బియ్యం కూడా ఇచ్చిందని చెప్తున్నారు. అందులో శ్రీదేవి గారు యాడ్ చేసుకుంటే ఏమన్నారంటే 6 కిలోస్ మా ప్రభుత్వం ఇస్తుంది, కానీ ఈరోజు వారు తమ ఫోటోలు పెట్టుకొని మేమే ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై మన హనుమంత్ గారు చెప్పండి. ఇప్పుడు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇవ్వట్లేదు. ఎవరైనా తెలుసుకోవాలి, శ్రీదేవి గారు కూడా తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఇస్తున్నారో ఒక రాష్ట్రం పేరు చెప్పండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. మీరు ఒప్పుకోవాలి. శ్రీదేవి గారు మేము మాట్లాడినాక మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు ఏ రాష్ట్రంలోనైనా అమలు చేసినట్టుంటే ఒక రాష్ట్రం పేరు చెప్పండి. సన్న బియ్యం కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వబడతా ఉన్నది. గతంలో కూడా దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, ఆ దొడ్డు బియ్యం కూడా ఎవరు తీసుకోలేరు. ఇప్పుడు సన్న బియ్యం ఎప్పుడైతే వచ్చిందో ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు సన్న బియ్యం రావడంతో మొత్తం ప్రతి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కూడా చాలా చేస్తూ ఉన్నది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, కొత్తది ఒక్క రేషన్ కార్డు 10 సంవత్సరాలు పూర్తయింది. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. మీరు చెప్పడం కాదు, నేను మాట్లాడాక మీరు మాట్లాడండి. నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. మేము పర్వాలేదు, మీరు ఏం చేసినారు ఏం చెప్పండి, మేము వద్దనట్లేదు. కానీ మేము మాట్లాడినాక మీరు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి, మేము మాట్లాడినప్పుడు రామూర్తి గారు విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదో మాట్లాడారో ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత మనం ఇప్పుడు అదే రేషన్ కార్డు వరకే ఏదైనా సరే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో అన్ని చెప్పచ్చు. మీ ప్రభుత్వం కూడా ఇచ్చిన పథకాలు ఉంటే చెప్పండి, మేము ఇచ్చినవి కూడా చెప్తాము. రేషన్ కార్డుతో ఇప్పుడు రేషన్ కార్డు అన్నప్పుడు రేషన్ కార్డు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది. ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం కూడా గతంలో ఉన్న ప్రభుత్వం అంటారా లేకపోతే పక్క రాష్ట్రాల్లో చూడండి, రేషన్ కార్డులు మాత్రము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ దాదాపు కొన్ని లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. 30,000 పైన ఇచ్చారు, ఇంకా 2.5 లక్షలు రావాల్సి ఉంది. తప్పకుండా ప్రతి రేషన్ కార్డు ఇచ్చి ఒక మనిషికి 6 కిలోల చొప్పున ఈ యొక్క ప్రభుత్వం ఇస్తా ఉన్నది. ఈ రోజు నిజంగా కూడా సామాన్య ప్రజలు, బీద ప్రజలు, బడుగు బలహీన వర్గాలే కాకుండా ఉన్నత వర్గాలు కూడా ఈ యొక్క సన్న బియ్యం తీసుకుంటారు. గతంలో ఎవరు కూడా సన్న బియ్యం లేకపోతే తీసుకున్న రోజులు లేవు. చాలా మంది ఒక 60% కూడా ఆ బియ్యం తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రోజు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇది అందరూ కూడా నిజంగా కూడా మీరు స్వాగతించాలి. ఏదైతే మంచి పని చేస్తున్నారో దాన్ని స్వాగతించాలి. ఏమన్నా చేయకపోతే మీరు అడగాలి, అది కరెక్ట్. హనుమంత్ గారు
హనుమంత్ గారు ఒక్క నిమిషం ఆగండి. అయితే ప్రస్తుతం ఏదైతే రామ్మూర్తి గారు ఇంతకుముందు గతంలో అన్నారో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే కొన్ని రేషన్ కార్డ్స్ ఇచ్చాయని చెప్పారు, కొత్తగా రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చాము. అది ఆ విషయం మీ నోటి ద్వారానే నేను వినాలని చెప్తున్నాను. ఐ హ్యావ్ what you have said to me that I have in my records. At the same time, just I am asking to you to just ask Mr. Hamnatu that how much ration cards you have distributed in your government regime. చెప్పండి సార్, రామూర్తి గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా 6,47,479 కార్డులు మీకు కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. మన లెక్కల ప్రకారం ఏదైతే ఉన్నదో ఒక కార్డు కూడా ఇవ్వలేదు అని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిన్న ఈ విషయంలో చెప్పారు. వాళ్ళు 16 నెలలు అయింది, ఇంతవరకు ఒక కార్డు ఇవ్వలేదు. ఆ విషయంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు, బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక్కటి కూడా మీరు ఏదైనా ఉంటే చెప్పండి, ఊరికే మాటలు వద్దండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సన్న బియ్యం ఇస్తుంటే మీరు అది కూడా ఇచ్చేదాన్ని కూడా కాదంటే ఇక మేమేం చెప్పలేము. కళ్ళుండి కబోదేక మాట్లాడదు. ఈ రోజు సన్న బియ్యం ఇస్తున్నది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈ యొక్క సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా 2,97,00,000 మందికి ఈ రోజు లబ్ధిదారులు ఉన్నారు. ఈ రోజు నిజంగా కూడా రేషన్ కార్డులు తీసుకొని ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు లబ్ధిదారులు 2,97,00,000 మంది ఇప్పుడు లబ్ధి పొందుతా ఉన్నారు. మరి మీరు లబ్ధి పొందుతున్నారు అని చెప్పాలి, కానీ లేదు మేము ఇస్తున్నాం అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ అసలు ఒక్క ఉద్యోగం ఇవ్వలే, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క పెన్షన్ ఇవ్వలే, ఏమో ఒక రైతు బంధు తప్ప మీ బీఆర్ఎస్ నాయకులు ఇట్లా చెప్పాల్సింది కాదు. హనుమంత్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పిన ప్రకారం ఫస్ట్ డిబేట్ లో ఏమన్నారంటే రామ్మూర్తి గారు ఏమన్నారంటే ఒక్క రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు మనం ఏదైతే మనం చూసామో, ఒక నిమిషం సార్, 31,084 కేటీఆర్ అన్నా లేకపోతే ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఏమైనా రాజీనామాకు సిద్ధం ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇయ్యలేదంటే మీరు అట్లా గిట్ట దానికి రెడీ ఉన్నారా? మీరు రికార్డు చేయండి. ఇప్పుడు ఆన్లైన్ కొట్టు, ఆన్లైన్ కొట్టండి. మీరు ఈ గవర్నమెంట్ లా ఎన్ని రేషన్ కార్డు ఇష్యూ చేసామని ఇప్పుడు కొట్టండి. మీరు తెలుసే కదా, ఉత్త మాటలు మాట్లాడవద్దండి. మీరు కనుక్కోండి, ఇప్పుడు కొట్టండి. గూగుల్ ఉంది, ఓపెన్ చేయండి. How many ration card issued in this government? You see first on the Google. చూడు, నువ్వు ఏ గూగుల్ ఇప్పుడు చూడు, నేను కొడితే చూడు. సివిల్ సప్లైస్ కు సంబంధించిన వెబ్సైట్ లో ఈ రోజు నమోదైన దాని ప్రకారం 31,084 రేషన్ కార్డ్స్ జారీ చేయబడ్డాయి. చాలా క్లియర్ గా దాంట్లో మెన్షన్ ఉన్నదండి. దానికి సంబంధించి మీరు ఏమంటారు? 2014 నుంచి చెప్తా వినండి. 2014 నుంచి 23 వరకు ఎన్ని కార్డు చూడండి, ఓపెన్ చేశారు కదా. అది అంటే 2024 వరకు మీరు ఓపెన్ చేసి చూడండి. నేను చూస్తున్నా, మీరు చూడండి. మీరు ఓపెన్ చేసి చూడండి. మీరు 6,47,079 ఉన్నాయి, చూడండి. ఇప్పుడు 40,000 ఎక్కడ, లక్షలు ఎక్కడ? ఇప్పుడు లక్షల మంది ఉన్నారు. మీరు 2013 నుంచి 14 వరకు చూస్తారు. 18 నుంచి ఏం చేశారు మీరు? 18 నుంచి 23 వరకు ఏం చేశారు? మీ ప్రభుత్వము 18 నుంచి 23 వరకు ఏం చేశారు? ఒక్క రేషన్ కార్డు ఇవ్వండి. మీరు 18 నుంచి చెప్తున్నారు కదా, 18 నుంచి 23 వరకు తీయండి. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు రామ్మూర్తి గారు. మీరు అట్లా మాట్లాడుతున్నారు. ఒకసారి మనం తోడేటి శంకర్ గారు కూడా ఉంటారు కాబట్టి శంకర్ గౌడ్ గారి దగ్గర వెళ్దాం. శంకర్ గౌడ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలియదు, మీకు అనుభవం లేదు. నేను చెప్తున్నా, నేను పౌర సరఫరాల విజిలెన్స్ కమిటీ మెంబర్ గా అనుభవం లేకపోవడం ఏం లేదు. ఇప్పుడు దీంట్లో గూగుల్ కొడితే ఒక క్షణంలో నిజాలు బయటకు వస్తాయి. దీంట్లో అనుభవంతో పని లేదు. నీకు ఇష్యూ అయిందా లేదా మొత్తం తెలుస్తుంది. మొత్తం రికార్డ్ చేస్తే గవర్నమెంట్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము నీకు మొత్తం ఆన్లైన్ లో చూపిస్తుంది. అట్లా కాదు మీరు మాట్లాడేది. మీరు తప్పు మాట్లాడదు. ఇచ్చడానికి ఒప్పుకోవాలి, కానీ మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు వర్క్ బోర్డ్ సంబంధించి మీటింగ్ ఉన్నది, నేను తొందరగా వెళ్ళాలి. మనం ఒక డిబేట్ ను కంక్లూడ్ గా మనం ఉన్న వాస్తవాలను చెప్పుకోవడానికే మనం ఈ రోజు డిబేట్ పెట్టాము. అసలు వాస్తవానికి అంటే నేను ఫస్ట్ నా డిబేట్ లో ఏం చెప్పానంటే, తప్పిదాలు ఏమన్నా ఉన్నాయా దాన్ని సవరించుకుందాం, తప్పు జరగకుండా ప్రజల సంక్షేమానికి ఎంతవరకు ఉపయోగపడదాం అనేది ప్రభుత్వాలు చూడాలని. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి
డెఫినెట్లీ రామూర్తి గారు డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఎ టైం టు యు అట్ ద సేమ్ టైం మనం ఒకసారి శంకర్ గౌడ్ దగ్గర వెళ్దాం అతను ఇంటర్వ్యూ చెప్పాడు నేను వెళ్తున్నా నాకు చెప్పేళ్తా ఎందుకంటే 6,47,000 బికాజ్ ఏదైతే 479 ఎప్పుడు ఇచ్చిర్రు అది మీరు ఎప్పుడు ఇచ్చిర్రు గత 9 ఏళ్లలో గత 9 ఏళ్ళు కాదు 2018 కంటే ముందు ఇచ్చినది 2018 తర్వాత మీరు ఏం రేషన్ కార్డు ఇచ్చింది చెప్పండి మీరు ఒక్క రేషన్ కార్డు చనిపోయినా భార్య చనిపోతే భర్తకి ఇవ్వలేదు భర్త చనిపోతే భార్యకి ఇవ్వలేదు ఒక్క పింఛన్ ఇవ్వలే వృద్ధాప్య పింఛన్ ఇవ్వలేదు మీరు రేషన్ కార్డు మీరు తీయండి ఒకటి ఇష్యూ చేయండి మీరు ఇష్యూ చేసే చూపించండి ఇగో టోటల్గా పథకాల విషయంలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది మీరు ఓన్లీ రైతు బంధు తప్ప ఒక్కటి కూడా పథకాలు ఇవ్వలేదు ఎవరనేది సమాజం అనేది మొన్న ఓట్ల ద్వారా చూపించారు ఎవరు అనాలేంది మొన్న ఓట్లు వేసే చూపించారు కదా మీరు ఏం చేసారు ఏం చేయలేదని ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించారు ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఆయన మీద నమ్మకం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇగో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి జరుగుతుంది గతంలో కొన్ని ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది మీ బీఆర్ఎస్ ఎక్కడ ఉందా మీరు ఏదో కాంగ్రెస్ మొత్తాన్ని అనే ప్రయత్నం చేస్తున్నారు మీ బీఆర్ఎస్ పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో పోటీ చేసిండు కౌన్సిలర్ కూడా గెలవలేకపోయారు మీ బీఆర్ఎస్ పార్టీలు మీరు ఇది కాదు పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఇదే కేసీఆర్ పోయి ఆడ పార్టీ పెట్టి ఏదో జాతీయ పార్టీ అని అనౌన్స్ చేసుకున్నాడు ఒక్క సీటు గెలవలే ఇప్పుడు మీరు మాట్లాడేదాం మీరు ఏది మాట్లాడితే మేము అది మాట్లాడతాం మీరు మాట్లాడినప్పుడు కరెక్ట్ మాట్లాడండి మేము మాట్లాడతాం రామూర్తి గారు మీరు ఏం మాట్లాడాలనుకున్నాం మీరు అది మాట్లాడండి మీరు కరెక్ట్ మాట్లాడితే మేము మాట్లాడతాం మీరు ఏదో మాట్లాడితే మేము ఒప్పుకోం కదా he left it because I think that he didn't have that much of subject on the particular I don't think so because no, that's why just I am going to Shankar Gaud garu BRS వాళ్ళు ఓన్లీ గాయకి లేనికి తప్ప ఇంకో దానికి లేరు ఎందుకంటే చేయలేదు చెప్పిందని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చిండు ఒక్కటి చేయలే నీకు దళితకు 3 ఎకరాలు అన్నారు లేకపోతే ఇంటికో ఉద్యోగం అన్నాడు అసలు ఎన్ని చెప్పిండో చెప్తే అవి చూస్తే ఒక్కటి కూడా వేయలే అందుకే ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీర్పిచ్చారు మరి తోడేటి శంకర్ గారి దగ్గరికి వెళ్దాం టీఆర్ఎస్ డి అధినేత అయినటువంటి శంకర్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే చెప్పిందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము ఇచ్చాము అని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఇప్పటి వరకు రాలేదు అని లెక్కలు మాత్రం సహా చెప్తున్నాయి వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా లేదా సన్న బియ్యం మాత్రం ఇయ్యలేదు ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యలేనట్టు చెప్తున్నారు కాకపోతే ఏదైతే అధికార ప్రతినిధిగా వచ్చిన రామ్మూర్తి గారు ఏమన్నారంటే ఖచ్చితంగా మరి 7 లక్షల రేషన్ కార్డ్స్ ఇచ్చామన్నారు అది ఎంతవరకు సత్యమో ఎంతవరకు దాని వాస్తవమా అవాస్తవమా అని మీరే చెప్పండి సార్ ఇప్పుడు యు ఆర్ ఆల్సో ఇన్ బీఆర్ఎస్ పార్టీ వన్ ఆఫ్ ద మెంబర్ బైపో అండ్ రైట్ నౌ యూ హావ్ స్టార్టెడ్ అనదర్ పార్టీ చెప్పండి సార్ ఇప్పుడు ఏం లేదు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2010 సంవత్సరాలు పరిపాలన చేసింది కదా సార్ 10 సంవత్సరాలలో మధ్యలో 5 ఏళ్ళు అయిన తర్వాత రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే కొంతమందిని అక్కడక్కడ కొంతమందిని ఒకసారి ఒక నెల 2 నెలలు సైట్ ఓపెన్ చేసి మామూలుగా కొంతమందిని పేర్లు లేని వాళ్ళు ఇంకోటి చేసి సార్ అంతే తప్ప కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏం కార్డులు ఇయ్యలే సన్న బియ్యం ఇచ్చిందని చెప్తున్నారు సన్న బియ్యం ఇచ్చిందా అండి అది తప్పు అది శుద్ధ తప్పు అది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసింది మేము ఇచ్చినామని చెప్పడం ఆయన ఉండాలి ఇప్పుడు డిబేట్ లో ఉన్నాడు కదా డిబేట్ లో ఈనాడు ఇప్పుడు నాకు పని ఉందన్న నాకు రావద్దు ఆయనకు ఎన్ని మీటింగులు ఉన్నా ఒక టైం పెట్టింది ఒక సోషల్ మీడియాలో ఒక పోటీ ఇది కాబట్టి ఆయన రావద్దు 2-3 ముచ్చట్లు మాట్లాడి వెళ్ళిపోతా అయితే ఆయన ఉంటే తెలిసి ఇప్పుడు మాట్లాడేది అయితే సరే తర్వాత మమతారు సూత్రుడు కావచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా తెల్ల రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నాయో పాత రేషన్ కార్డు తీసేసి గదే ఓపెన్గా ఏది మన రేషన్ నంబర్ కొడితే వాళ్ళ పేర్లు ఒక పేపర్ వస్తా తప్ప రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలా బీఆర్ఎస్ పార్టీది లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి సన్న బియ్యం మేము పోసినాం అని అంటాను కదా తప్ప ఇప్పుడు ఆ మేడం గారు చెప్పినట్టు ఒకటేసారి 1 నెల సన్న బియ్యం పోసిరు బంద్ చేసారు ఒకసారో 2 సార్లు 10 ఏళ్ళ పోసిరు బంద్ చేసారు తర్వాత ఇవి కూడా ఏవి మన
హాస్టళ్లకు పోసిన మేము బియ్యం అని అంటారు. హాస్టళ్లకు పోసిన వాటా వాస్తవమే, కొన్ని హాస్టళ్ళు అవి సెలెక్ట్ చేసుకొని కొంతమందికి పోసిన వాటా వాస్తవమే. కానీ ఒక హాస్టళ్లకు పోసి సన్న బియ్యం మేము భోజనం అనడం కరెక్ట్ కాదు. మొత్తం మీద మామూలు ప్రజలకు సన్న బియ్యం భోజనం అంటే ఆ ప్రజలు కావచ్చు లేకుండా అందరు కావచ్చు దాన్ని గమనిస్తారు. లేదు సన్న బియ్యం భోజనట్టు ఉండదు. శంకర్ గౌడ్ అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఏదైతే సన్న బియ్యం ఇయ్యలేదు అంటున్నారు కదా, మీరు ఏ గ్రామానికన్నా లేదు చాలా గ్రామాలలో ఇప్పుడు చాలా గ్రామాలలో కూడా సన్న బియ్యం ఇచ్చేసారన్నా, ఇవ్వలేదని కాదు. గత ప్రభుత్వం మేము బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గత ప్రభుత్వం చెప్తున్నా ఆయన అన్నాడు కాబట్టి కొన్ని సెలెక్ట్ చేసుకొని కొన్ని హాస్టళ్ళకి ఇచ్చారు, కొన్ని రోజులు ఇచ్చారు, అంతే 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 అంతే. నేను గత ప్రభుత్వం చెప్తానా, ఈ ప్రభుత్వం కాడ ఇంకా రాలే. అయితే హాస్టల్స్ కూడా కేంద్ర ప్రభుత్వమే పంపించింది. ఈ విషయంపై శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం. ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇయ్యదు కదా. ఎక్కువ పర్సెంటేజ్ ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, తక్కువ పర్సెంటేజ్ ఏమో అది ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఇవ్వాలనే ఆలోచనతో చేస్తున్నది. కానీ దాంట్లో చేసే దాంట్లో కూడా మనం కూడా ఎంత చేస్తున్నాం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఎందుకంటే రేషన్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. 6 కిలోలు మేమే ఇస్తున్నాం అన్నారు. లేదా గతంలో 5 కిలోలు ఇచ్చేవారు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 కిలోలు చేశారు. గతంలో 5 కిలోలే, ప్రతి ఒక్కరికి 4-5 కిలోలు. కొన్ని రేషన్ కార్డులకు మాత్రమే 6, మిగతా వాళ్ళకి అందరు కూడా 6 ఇవ్వలే, ఓన్లీ 5 కిలోలే. ప్రస్తుతం ఒక విషయం మాత్రం శ్రీదేవి గారు, ఏదైతే మీరు అంటున్నారో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉన్నది అని వాస్తవమే. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఆ విషయానికి ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికి బహిర్గతం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే తన అయిన శైలిలో తన ముద్ర వేసుకొని పంచుతున్నదని చెప్తున్నారు. ఈ విషయంపై ఏదైతే ఉన్నదో మీరు చెప్పండి మా. అసలు మన కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే 1 నేషన్ 1 రేషన్ అనేది కార్యక్రమం పెట్టింది. మనము ఈ రోజు ఇక్కడ ఉన్నాము, ట్రాన్స్ఫర్ అవుతాము, మనం మార్చుకోవాలంటే ఇక మధ్యవర్తులు అవి ఇవి లేకుండా మనం వేరే చోటుకి వెళ్ళినా కూడా తీసుకునేటట్టు 1 నేషన్ 1 రేషన్ అని పెట్టారు. కరోనా టైం నుంచి కూడా 6 కిలోలు చేసి మనిషికి అందరికీ కూడా ఫ్రీ. అంత ముందు 2 రూపాయలు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 2 రూపాయలు కూడా లేదు, ఫ్రీ ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేదు అసలు. కరోనా టైం నుంచి ఫుల్ ఫ్రీ. అంత కరోనా టైంలో ఇంకా మనకి నామినల్ అమౌంట్ తీసుకుని కందిపప్పు, పంచదార, పప్పులు అవి టీ పొడి కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా తీసేది. ఒక బియ్యం ఇవ్వగానే సరిపోదు కదండి. కేంద్రం అయితే సన్న బియ్యం ఇస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం చూసుకొని మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళకి కందిపప్పు కూడా అందని ఆకాశానికి అందుకుంటున్నాయి. అవి కొనాలన్నా కూడా 200 రూపీస్ 250 రూపీస్ అట్లా ఉంటుంది కందిపప్పు కానీ, టీ పొడి, పంచదార ఇవి రెగ్యులర్ గా వాడేవి. కాబట్టి అవి కూడా అందించాలండి. అవి అందించడం వల్ల వాడు కూడా ఇప్పుడు కింద స్థాయి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మనిషికి ఒక 1/2 కిలోనో లేదా కుటుంబానికి కేజీ 2 కిలోలు ఇచ్చేవాళ్ళు కందిపప్పు ఒకప్పుడు. కానీ కరోనా టైం వరకు కొన్ని రోజులు ఇచ్చి తర్వాత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాదాపు 11 దీనిస్ అవి ఏవైతే ఉన్నాయో వంటకాలకు సంబంధించిన అన్ని ఒక ప్యాకేజ్ ద్వారా ఇచ్చారు. తర్వాత మెల్లమెల్ల ఏం చేసారు, టోటల్ గా బంద్ చేసారు. కొత్త రేషన్ కార్డే ఇవ్వలేకపోయారు, ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళు అటెండ్ జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రేషన్ కార్డులకు సంబంధించింది మనం చూసినట్లయితే రేషన్ కార్డుల విషయంలో కూడా ఇప్పటి వరకు కేవలం 31,084 కార్డులు మాత్రమే జారీ చేశాయి. అప్పటికి దాదాపుగా 1.5 దరఖాస్తులు వచ్చాయి, 1,50,000 దరఖాస్తులు కూడా వచ్చాయి కొత్తగా. ఇంకా పేర్లు నమోదుకు సంబంధించిన కూడా అనేక మంది పేర్లు నమోదం చేశారు. దాని ఈ ప్రక్రియలో ఒక విషయం బట్టబయలుతుంది. ఏమవుతుందంటే సర్వేలెన్స్ సరైన పద్ధతులు లేకపోవడంతో ఇది జాప్యం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉన్నత అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారో వారికి కూడా కొత్త అంటే వైట్ రేషన్ కార్డ్స్ సంబంధించి వాళ్ళు అప్లై చేసుకున్నారు, వారికి కూడా వస్తున్నట్టుగా ఒక వినికిడి ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారు మ్యామ్? సార్ ఇప్పుడు మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు కార్లు ఉన్నాయి, బంగ్లా ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి సార్. అది
ఫస్ట్ నుంచి ఉన్నాయి, ఇప్పుడు కాదు 15-20 నుంచి ఉన్నాయి, అలానే కంటిన్యూషన్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళు తీసుకోవట్లే ఏం లేదు, ఇప్పుడు మాత్రం కంపల్సరీ చేశారు. ఎందుకంటే తంబు ఇచ్చారండి, తంబు వేయాలి. అంతకుముందు తంబు లేదు, డైరెక్ట్ గా పోవటము, వీలైతే తీసుకోవడము, మామూలు స్లిప్ రాసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఫ్యామిలీలో ఒకళ్ళు కంపల్సరీ వెళ్ళాలి, తంబు వేయాలి, రైస్ తీసుకోవాలి. కాబట్టి మనకి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటి, దాంట్లో కూడా మన ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా ఇంక్లూడ్ చేసి పెట్టారు. ఇప్పుడు చాలా మంది బయటకు వస్తారు సార్, వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇప్పుడు రేషన్ ఎవరికి అవైలబుల్లో ఉంది, ఎవరికి ఇవ్వాలి, ఎవరు పెద్దవాళ్ళు, ఎవరు పూర్ పీపుల్ అనేది ఇప్పుడు దీంట్లో తెలిసిపోతుంది మనకి. ప్రతిరోజు ఒకళ్ళు వస్తున్నారు సార్, సర్వే చేయడానికి వస్తున్నారు, ఎవరికి రేషన్ కార్డు ఉంది, ఎవరి పేరు తీయాలి, ఎవరి పేరు పెట్టాలి, వస్తున్నారు పోతున్నారే గానీ ఇంతవరకు కొత్త కార్డులు అయితే మా దగ్గర తెలిసిన వాళ్ళు మేము లీడర్లుగా చేపియాలని చూసాము, చాలా మందికి రాలేదు సార్. వాళ్ళందరూ కూడా మాకు ఫోన్లు చేస్తున్నారు, మాకు ఎప్పుడు కార్డులు వస్తాయని అడుగుతూనే ఉన్నారు. కోడళ్ళవి ఇంక్లూడ్ చేయటము, కూతుళ్ళవి తీసేయటము, అట్లా మనవరాళ్ళు ఎక్కించడం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ అవి ఎంత జ్ఞాపకం జరుగుతుంది. ఇది ఎప్పుడంటే ఒక టైం అనేది ఇస్తున్నారు సార్, ఆ టైం కాదు. రేషన్ కార్డులో పెట్టడానికి టైం ఇస్తే ఒకేసారి 1 month 2 month టైం ఇవ్వటం వల్ల ఏంటంటే అందరివి ఒకేసారి రేషన్ లో ఎక్కించలేకపోతున్నామండి. ఇది నిరంతరం ప్రాసెస్. చెప్పనియండి, అది నిరంతరం ప్రాసెస్ సార్. ఇప్పుడు మనవాళ్ళు పుడతారు, మనవరాలు పెడతారు, పిల్లలు పెళ్లిళ్ళు, వీళ్ళని తీయాలి, వాళ్ళని పెట్టడం అనేది ఇయర్ జరుగుతూనే ఉంటాయి, మంత్ అట్లా ఉండాలి. కానీ వన్ టైమ్ ఇప్పుడే ఇది ఎలక్షన్స్ కాదు కదా సార్, ఎలక్షన్ల ముందు పెట్టి ఇప్పుడు మేము రేషన్ కార్డులు ఎక్కించుకుంటాము తర్వాత తీసేద్దాము అనేది అది కాదు. ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కాబట్టి అక్కడ తీసేసి పేరు ఇక్కడ పెట్టడం సింపుల్. ఇప్పుడు వాస్తవంగా మీరు అన్నట్టు కొంతమంది ఇవ్వడము, కొంతమంది ఎక్కించడం జరుగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి ఒక్కరిని తీయలే, ఒకరిని ఎక్కియలే, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చేసి చాలా మందికి పేదవారికి కానీ, డివైడ్ అయిన వారు కానీ, భార్య పిల్లలు ఉన్నారు కానీ, కొడుకులు కానీ, కొంత సంసారం ఏర్పడిన తర్వాత వాళ్ళకి కొత్త రేషన్ కార్డే లేదు. అసలు రేషన్ కార్డు ఇప్పుడు నీకు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే నీ రేషన్ కార్డు అంటే లేకుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చే విధానం తీసుకొచ్చింది మేడం. వాస్తవంగా కూడా దీన్ని స్వాగతించాల్సింది. ఎందుకంటే చాలా మందికి కొన్ని లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇప్పుడు 2,50,000 మంది ఇప్పుడు నమోదు చేసుకున్నారు. దీంట్లో దాదాపు 30,000 మందికి ఇచ్చారు. మిగతా కూడా ఇప్పుడు మనము ఒక రేషన్ కార్డు ఇస్తున్నామంటే దానికి సంబంధించినటువంటి రేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని అవి కూడా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని తీసుకుంటుంది, కొంత టైం పడుతుంది. 10 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే మనం అనౌన్స్ చేసినప్పుడే కావాలంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కూడా ఒకసారి అన్న 10 సంవత్సరాల కింద ఉన్న జనాభా ఇప్పుడు జనాభా చూసుకోండి సార్, పెరిగారా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అరే లేదు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డే లేదు, కనీసం వాళ్ళకి పాస్పోర్ట్ రావాలన్నా లేకపోతే ఎక్కడైనా పోవాలన్నా ఏ ఇబ్బంది ఉండే. ఇప్పుడు రేషన్ కార్డు కొత్తగా ఏర్పాటు చేశారు. అంటే 10 ఏళ్ల కింద ఉన్న రేషన్ కార్డే ఉంది. మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇప్పించామంటున్నారు, కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పటికీ ఇప్పటికీ జనాభా ఎంత పెరిగింది? ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతున్నారు, ప్రతి సంవత్సరం ఇవ్వలే కదా, 10 ఏళ్ల నుంచి ఇవ్వలే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. మరి ఇవ్వలేదా? అప్పుడు ఇవ్వనప్పుడు అడగలేదు, మనం ఇస్తున్నప్పుడు కొద్దిగా ఏమైనా కొద్దిగా అటు ఇటు అనుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఇస్తున్నారు మేడం. ఇప్పుడు ప్రస్తుతం అయితే 2.60 లక్షలు ఏదైతే కొత్తగా నమోదైంది మేడం, ఇప్పుడు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ నిజంగా కూడా ఇన్ని పథకాలు ఇస్తూ ప్రజలకి ఇన్ని సదుపాయాలు ఇస్తుంటే ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి, అయినా కానీ నిర్ణయం తీసుకొని ఒక రేషన్ కార్డు ఇస్తుంది. హనుమంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకున్న రేషన్ కార్డులకు సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే ఎంతమంది నమోదు చేసుకున్నారో, కొత్తగా కూడా నమోదయ్యారు, ఒక దానికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా చేర్చారు. కాకపోతే కొంతమంది ఇంతకుముందు గతంలో అనేక మంది ఎవరైతే అర్హులు కారో వారు కూడా చేశారు కదా, వాళ్ళని సగ్రిగేట్ చేసుకోవడానికి, వారిని తీసివేయడానికి ఎలా ప్రక్రియ చేయబోతున్నారు మీరు? ఇప్పుడు ప్రతిది కూడా ఎంఆర్ఓలతోటి ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని ఎవరెవరికి నిజంగా కూడా వాళ్ళ కుటుంబంలో ఎంతమంది డివైడ్ అయ్యారు, వాళ్ళ పిల్లలు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, మళ్ళీ మన పెళ్ళైన ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, కోడళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ లెక్కలు తీస్తూ ఉన్నారు. అందుకని ఎక్కడెక్కడైతే క్లియర్ అయిందో అక్కడక్కడ ఇష్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ విధానంలో కొద్దిగా ఇప్పుడు మనము రేషన్ కార్డు ఇచ్చినప్పుడే దానికి సంబంధించిన సరుకులు కూడా రావాలి, అంటే దానికి సంబంధించిన బియ్యం రావాలి. సో ఇవన్నీ అలాట్మెంట్ కూడా కావాలి. అందుకని ఎక్కడైతే క్లియర్గా ఉందో
అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సన్న బియ్యం మొదలు పెట్టిన పరక్షణమే అంటే సన్న బియ్యం మొత్తం ఒకటిసారి అయిపోయింది. కొన్ని సందర్భాలలో మాత్రం అక్కడ బియ్యం కూడా అయిపోయినట్టు కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్టయితే అనేక అవకతవకలు జరిగాయి అనేక గత ప్రభుత్వాలలో. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆ అవకతవకలు జరగకుండా సర్వేలెన్స్ కరెక్ట్గా పెట్టి చేస్తున్నానని చెప్తున్నారు. దీనికి ఎంతవరకు మనం ఇచ్చేయవచ్చు? మన శంకర్ గౌడ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు సార్ వాస్తవంగా ఆ రోజుల్లో మనకి ఇచ్చినటువంటి అప్పుడున్న ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇచ్చిన చెప్పినది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుందండి. ఫస్ట్ దఫాలు ఏం చేసిర్రు, అన్ని రకాల సర్వే చేసి చాలా ఏరియా నుంచి కూడా మన అప్లికేషన్ తీసుకున్నారు. రేషన్ కార్డులు అందులో ప్రతి ఒక్క కుటుంబ సర్వే చేసిండ్రు. అది తీసుకొని ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు మేము మెల్లమెల్లగా చేస్తున్నాం అంటాడు ఇదే మన కాంగ్రెస్ అన్నగారు. కాబట్టి 16 నెలల నుండి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు అనేది మామూలు ప్రజలకు కార్డులు ఎందుకు ఇస్తలేరు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము అడుగుతున్నాము. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మన శంకర్ గౌడ్ గారు, శ్రీదేవి గారు, ఫిబ్రవరి 7న ఏదైతే మొదలైందో కార్యక్రమం ఇప్పటి వరకు 2.6 దరఖాస్తులు వచ్చాయి. ఒకే ఒక రోజు రాష్ట్రం మొత్తంలో 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయండి. అంటే ఫిబ్రవరి నుంచి మొదలై ఇప్పటికి చెప్పుకుంటున్నారు 30,000 అట ఇప్పటి వరకు జరిగింది. గదే అడుగుతున్నాను. అదే చెప్పండి మ్యామ్, చెప్పండి. అంటే కొత్త రేషన్ కార్డు నుండి కూడా 16 నెలల నుండి కూడా ఇంతవరకు రేషన్ కార్డు అంటేనే ఒక రేషన్ కార్డు మామూలు పేదవాళ్ళకు ఉంటే అలా హాస్పిటల్లో పనిచేస్తుంది, అలా ఇన్కమ్కు పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు చాలా మంది ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అనేది ఒక మా పార్టీ తరఫున మేము దాన్ని తప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే 16 నెలల నుండి అన్ని లక్షల రేషన్ దరఖాస్తులు వచ్చినాక కూడా ఇంకా కొంచెం కొంచెం అవుతాయి, మెల్లమెల్లగా అవుతాయి. అంటే శ్రీదేవి గారికి కూడా అడిగి శ్రీదేవి సమాధానం మీరు ఇవ్వండి, రెండు ఇద్దరి సమాధానం. ఓకే రైట్ అన్న. శంకర్ గౌడ్ గారు నేను చెప్పేది నండి అన్నా, చెప్పినాక మీరు కూడా అయితే ఫస్ట్ వచ్చిన తర్వాత జనవరిలోనే పూర్తి స్థాయిలో దరఖాస్తు తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వానికి తీరిక లేదా? నెంబర్ 1. తర్వాత రేషన్ కార్డులు మధ్యలో కూడా మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు ఇవి అవని మళ్ళొకసారి కూడా మొత్తం పల్లెటూళ్ళలో కావచ్చు మన కార్పొరేషన్లో కావచ్చు మళ్ళీ సేమ్ తీసుకున్నారు. మొన్న కూడా మళ్ళా 3వసారి తీసుకున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు గత ప్రభుత్వం తప్పు చేసింది, ఈ ప్రభుత్వం ఇస్తుందని ఆశ కొద్దీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక రేషన్ కార్డు విద్యార్థికి అవసరం, ఒక రేషన్ కార్డు మామూలుగా హాస్పిటల్లో పోతే అవసరం. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. రేషన్ కార్డు కొత్త రాక దాన్ని తక్షణమే ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారో ఇమీడియట్గా చేసి తొందరగా దాన్ని ఇవ్వాలనేది మేము మా అభిప్రాయం, మా అభ్యంతరం. రైట్ సార్, ఇదే విషయంపై శంకర్ గౌడ్ గారు, శ్రీదేవి గారు మీరేమంటారండి? ఈ విషయంపై మీరేమంటారు? అడగండి. కాదండి, ఇప్పటి వరకు వాళ్ళు వచ్చి 1.5 year లో వాళ్ళు ఇచ్చింది 30,000 అని చెప్తున్నారు. మ్యామ్ 1.5 సంవత్సరం అయినప్పటికీ ఫిబ్రవరి 2025లో మాత్రం ఈ ఏదైతే ఉన్నదో ఈ ప్రక్రియ మొదలైంది 7th ఫిబ్రవరి. అదే దట్లో ఆ 4 months పీరియడ్ లో 31,084 రేషన్ కార్డ్స్ విడుదల చేశారు. ఇంకా కొన్ని యాడ్ అవుతున్నాయి. అది అంటే ఈ రోజుకు ఏదైతే ఉన్నదో మన కరెక్టే అండి. ఏ జిల్లా ఖాళీ జిల్లాకు చేయాలి కానీ ఒక బృందమే అన్ని జిల్లాలకు చేయట్లేదు కదా. ఇది చేసే జాగా ఎట్లా ఉందంటే ఒక 10 మంది టీం పెట్టి ప్రతి జిల్లాకి ఒక వారం పంపిస్తున్నట్టుగా ఉంది. అలా కాదు కదా, ఎక్కడ ఒక్కడే చేస్తున్నప్పుడు మన ఫాస్ట్నెస్ రావాలి కదా. ఫాస్ట్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు రేషన్ కోసం. ఇంకా రేషన్ కూడా పెంచాలి సార్. ఇంకా కందిపప్పు అని, టీ పొడి, పందార ఇవన్నీ కూడా అందుబాటులోకి. ఇంకేమైనా అప్లికేషన్స్ ఉన్నాయా కొంచెం చెప్పండి. ఎందుకంటే హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు, ఇప్పుడే మన ముదిరాజు గారు మాట్లాడతారు. చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేడం చెప్పిందో మన శంకర్ గౌడ్ గారు చెప్పారు, ఆ విషయానికి మీ దగ్గర ఏమున్నది? అదే అధికార ప్రతినిధి శంకరన్న గారికి అదేవిధంగా శ్రీదేవి మేడం గారు కూడా వాళ్ళు కూడా కొంత చెప్తున్నారు. దాంట్లో ఎందుకు ఇంకా తొందర చేయలేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే మాట ప్రకారం అసలు గతంలో ఉన్న ప్రభుత్వం ఎట్లుందంటే ఈసారి ప్రకటిస్తే 5 ఏళ్ళకి పోయే ఎలక్షన్ టైంలో చేసేవారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఇప్పుడు మహిళలకు ఉచితంగా నేను బస్సులలో ఫ్రీ ఇప్పిస్తా అని చెప్పేసి అది నెలకు 300 కోట్ల రూపాయలు భారం పడుతుంది.
అదే కాకుండా 500 రూపాయలు మహిళలకు అందరికి గ్యాస్ ఇస్తున్నారు, ఎంబడే ఇంప్లిమెంటేషన్ చేశారు. మళ్ళీ అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఊళ్ళల్లో అసలు కరెంటు బిల్లు లేకుండా చేసారు. అది ఎంత సంతోషపడుతుందో చాలా, అంటే లక్షల రూపాయల విధంగా. అదే కాకుండా ఇప్పుడు రైతు బంధు కూడా మరి ఎంబడే ఇప్పుడు లేట్ చేయకుండా రైతు బంధు కూడా మరి రైతులకు వేసారు. అదేవిధంగా రుణమాఫీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేసారు. అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇల్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ అనేది ఒక్క ఇల్లు కూడా కొన్ని వేలు కట్టారు, ఒక్కటి కూడా జనాలకు వంచలేదు. అంటే ఈ విధంగా అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఏవైతే నేను చెప్పేది మేడం నేను చెప్పేది ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో భాగంగా ఈ రేషన్ కార్డు కూడా ఇస్తామన్నారు. రేషన్ కార్డు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పి మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఈ రోజు ప్రభుత్వం ఒక చర్యలు తీసుకొని ఆ రేషన్ కార్డు కూడా ఇద్దాం, బీద వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇబ్బంది మీరేవైతే చెప్తున్న ఇబ్బందులు పడుతున్నారో అనే ఉద్దేశంతో ఈరోజు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు. ఈరోజు 30,000 మళ్ళీ ఈ నెల ఇప్పుడు ప్రతి నెల కొన్ని ఇచ్చుకుంటా మీకు కొత్తగా ఒకటి మేడం రేషన్ కార్డులు మీరు వినండి మేడం, ఇప్పుడు రేషన్ కార్డులు అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇస్తాం, అర్హులైన వారికి అందరు కూడా రేషన్ కార్డు ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నది, ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. కానీ కొద్దిగా జాపం అవుతుంది, జాపమైనంత మాత్రాన ఇవ్వలేదు, ఇప్పుడే ఇవ్వండి అంటే ఇప్పుడు ఎంతవరకు ఇస్తున్నారో చూడండి. ఇప్పుడు 7 లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్, ఈ అప్పులకే దాదాపు నీకు ఎన్ని వేల కోట్లు 7,000 కోట్లు ప్రతి నెల కడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితిని కూడా చూడాలి, ప్రతిదీ కూడా ముందుకెళ్ళాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డులకు అమౌంట్ ఇస్తుంది, మరి ఇది కూడా మిగతా డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో ఇంకా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయినా భారం పడుతూ ఉన్నది. అన్ని కూడా ప్రతిదీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాటకు నిలబడి ఈరోజు అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకని ప్రజలు కూడా కొద్దిగా సహనం మంచి కొద్దిగా అవకాశం కొద్దిగా సమయం ఇవ్వాల్సిన అవసరం అయితే వాస్తవం ఉంది, ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, మీరు కూడా అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఏ నాయకుడు అట్లా డైరెక్ట్ చెప్పారు. ఎందుకు చెప్తా ఉన్నారు? నిజాలు తెలవాలి, ప్రజలు కూడా తెలవాలి, అప్పుడే మన ఓపికతో ఉంటారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. అందువలన ఈరోజు రేషన్ కార్డులది అసలు ఇవ్వడానికి ముందుకొచ్చిన గవర్నమెంట్ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు మరి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందువల్ల కదా మీరు అడిగేది కావాలంటున్నారు, చెప్పారు మీరు చేయాలని అంటున్నారు, కానీ చేయడానికి కూడా ముందుకొచ్చారు. మీరు ఒక జిల్లా వైజ్ చేయట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ అన్ని ఏదైతే ఎంఆర్ఓ కార్యాలయం నుంచి అక్కడ ఎంఆర్ఓ మరి అక్కడ ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళలో సర్వే చేస్తూ ఉన్నారు. అది తీసే ప్రక్రియ, తీసుకునే ప్రక్రియ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఈ మధ్య నేను మన రైతు బంధు కానీ ఇవి కానీ అవి కూడా కొన్ని మండలాలను సెలెక్ట్ చేసుకోవటము, అట్లనే రేషన్ కార్డు కూడా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయలు అందరి జమ చేసిర్రు. రైతు రుణ మాఫీలు కూడా 21,000 కోట్లు మరి వేసేసారు. ఒక జిల్లా వైజ్ ఉండదు, అది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వేసిర్రు. ఎవరైతే టెక్నికల్ గా రేషన్ కార్డులో ఇప్పుడు రేషన్ కార్డు తప్పు పడో లేకపోతే అబౌట్ 2 lakhs ఉండాలో స్టెప్ బై స్టెప్ ఎందుకు మా పక్క వాళ్ళకి వచ్చి ఇంకొకరికి రాకపోవటం అట్లా కూడా జరిగింది. ఒక మండలానికి ఇవ్వటం, ఒక మండలానికి 2018 తర్వాత ఉన్నటువంటి లోన్లు మాత్రం మాఫ్ చేస్తారు, అంతకుముందు ఉన్నవి మాత్రం మాకు తెలియదని చెప్పారు. కాబట్టి ఆ తర్వాత ఏవైతే లోన్లు ఉన్నాయో అవి కూడా మాఫీ చేస్తున్నారు. అయితే కొంతమంది అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నది ఏదైతే ఉన్నదో అవి చేయమన్నారు కాబట్టి అవి చేయట్లేదు. ఎవరైతే కొత్తగా లోన్లు తీసుకున్నారో అందరు కూడా చేస్తున్నారో అందరికి వస్తున్నాయి. అయితే చాలామంది ఇంకా ఎవరైనా టెక్నికల్ ప్రాబ్లం తోటి రేషన్ కార్డుల పేరు తప్పుండో లేకపోతే అకౌంట్లో నేమ్ తప్పుండో కొంత టెక్నికల్ ప్రాబ్లం తోటి ఎవరైనా రాకపోతే ఆ ఒక్కరిని చూపించి అనేక రకాలుగా చెప్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలము 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నారు, కానీ 25% ఓన్లీ మిత్తి మాఫీ చేసిర్రు, ఒక్కరు కూడా రుణమాఫీ చేయలేదు. శంకర్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి చూసినట్టయితే రేషన్ కార్డులకు సంబంధించింది నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ సరైన పద్ధతిలో ఇంటర్నెట్ సర్వీసెస్కు సంబంధించిన ఈ సేవా సెంటర్లో పోయినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు, సర్వర్ డౌన్ అని. అంటే మనం ఒకసారి చూసినట్టయితే ఎప్పుడైతే ఈ ప్రక్రియ మొదలైందో ఒకే రోజు 1,00,000 దరఖాస్తు వస్తున్నాయంటే మనం ఆ సర్వర్ మీద ఎంత
బర్డన్ పడ్డదో మనం ఊహించవచ్చు. కానీ ఈ నేపథ్యంలో మనం చూస్తే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి చూసినట్టయితే ఇన్ని లక్షల మంది వేచి చూస్తున్న సమయంలోనే కొంచెం సర్వర్ని అప్గ్రేడ్ చేసేసి ఆ దరఖాస్తులను సరైన పద్ధతితో సేకరించి పూర్వపురాలు సరైన పద్ధతితో సేకరించిన తర్వాత దాన్ని ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా చేయాలి, మమ్మల్ని ఇంత అవస్థకు ఎందుకు గురి చేస్తున్నారు, ఈ సేవా కేంద్రాలలో సరైన పద్ధతిలో సిబ్బంది లేక మేము అవస్థ పడుతున్నామని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు అట్లాగా సారు మనకు జనవరి అంటే ఎప్పుడైతే వీళ్ళ ప్రభుత్వం వచ్చిందో కనీసానికి 15 నెలలు 16 నెలల నుంచి సర్వే డౌన్ ఉంటే నెలకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని రోజులకు ఎన్ని వస్తాయి అనేది ఇప్పటి వరకు కూడా క్లియర్ కాకపోవడం, ఈ సర్వేర్ అనేది తప్పు రావడానికి ప్రభుత్వం దాచుకుంటే ఎక్కడ అయితే మంచి సర్వేరు వచ్చేటట్టుగా చేసి అక్కని ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఏ మండలానికి ఆ మండలం అక్కడికక్కడే అన్ని బంద్ చేసి ఈ రేషన్ కార్డులు పేదవాళ్ళకి ఇవ్వాలి, మరి కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకుంటే ప్రభుత్వానికి బ్యాన్ ఏమేస్తేనే ఒక ఆలోచన ప్రభుత్వానికి రావాలి. ఎందుకంటే ఇవాళ ఈరోజు చూస్తున్నట్టయితే సన్నబియ్యం 2 ఉన్నోళ్ళు 4 పేర్లు ఎక్కినాయి వాస్తవమే. ఇప్పుడు అందరి సన్నబియ్యం పోస్తున్నారు, ఎందుకు రాని వాళ్ళు ఏడుతున్నారు, వచ్చిన వాళ్ళకే మళ్ళీ పేర్లు ఎక్కినాయి. అంటే దీని వాళ్ళు కొత్త రేషన్ కార్డు ఇంతకుముందు అన్నట్టుగా కొత్త మళ్ళీ రైసు కావాలి, కొత్త లెక్కలు పెరగాలనే ఒక ఆలోచన కొద్దిగా ఈ ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులు కొంచెం కాలక్షేపం చేస్తుంది అనేది ఈ ఒక అర్థమవుతున్నది. ఎందుకంటే కొత్తవి దాదాపుగా చాలా ఒక 30-40 వేల రేషన్ కార్డులు వస్తాయి కాబట్టి దాని సరిపోయిన రైస్ కూడా వాళ్ళు అందుబాటులో ఉంచుకోవాలనేది. మొదలు మాత్రం పేర్లను ఇంక్లూడ్ చేసి పేర్లు వచ్చిన తర్వాత అందరి వచ్చినాయి కదా మావి కూడా వస్తాయని ఒక పబ్లిక్ లో ఒక ఆలోచన తెప్పించి మళ్ళీ శంకర్ గౌడ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మే నెలలోనే దాదాపుగా 12,10,000 కుటుంబాలకు రేషన్ సరఫరా చేసినట్టుగా రేషన్ ఏది పౌర సరఫరాల శాఖ ఈ రోజు ప్రకటించింది. అది ఎంతవరకు వాస్తవం మీరు అనుకుంటున్నారు? అది వాస్తవం కాదు. అది ఎలా అని చెప్తారు? చెప్పండి. 90% ఈ రోజు సన్నబియ్యం తీసుకున్నారా శంకరన్న? నేను చెప్పేది అదే. మరి ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నారో అందరూ కూడా తీసుకున్నారు, గతంలో తీసుకునే వాళ్ళు గారు. ఒక రోజులోనే ఒక వారం రోజుల్లోనే మొత్తం ఆ రేషన్ షాప్లకు వెళ్ళి మొత్తం బియ్యం ఏమైపోయినాయి సార్. ఇది 12 లక్షల మంది 12,10,000 మంది కుటుంబాలు ఏదైతే ఉన్నాయో మే నెలలో ఇప్పుడు రేషన్ సరఫరా చేసిన పౌర సరఫరాల వెబ్సైట్ చెప్పిన ప్రకారము 12,10,000 ఎవరైతే రేషన్ లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకున్నట్టుగా ప్రకటించారు. కాకపోతే ఏంటంటే అది కొన్ని జిల్లాలో కొన్ని దారికే పరిమితం అయిపోయింది. ఎందుకంటే అంతమంది రేషన్ కార్డులు రాలేదు కాబట్టి దీని విషయంలో వాస్తవం ఎంత ఉన్నదని మీకు అడుగుతున్నాను. అదే సార్ ఇప్పుడు ఇలా వాస్తవం అంటే రేషన్ కార్డు రాకముందు ఐ థింక్ దట్ షీ హావ్ సమ్ ఇన్ఫర్మేషన్. శ్రీదేవి గారు మీరు చెప్పండి. సార్ సగం మంది ఇప్పుడు నేను చెప్పేది అదే, రేషన్ కార్డులు కూడా సగం మందికి ఉన్నాయి, సగం మందికి లేవు. హాఫ్ మంది తీసుకున్నారు, సగం మంది ఇంకా తీసుకోలేదు. హాఫ్ తీసుకునేసరికి రేషన్ కూడా అయిపోయింది అంటున్నారు. బియ్యం అయిపోయింది. బియ్యం ఎట్లా అయిపోతాయండి? కొలత ప్రకారమే కదా వచ్చేది. ఇప్పుడు నా దగ్గర నా రేషన్ షాప్ లో ఒక 5,000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు 2,500 తీసుకోగానే కంప్లీట్ అయినట్టే ప్రతి నెల తీసుకునే వాళ్ళకి ఇవ్వాలి కదా సార్. పెడతారు డేట్ 1వ తారీఖు నుంచి 15th వరకు ఇస్తామంటారు. శ్రీదేవి మేడం గారు వాస్తవంగా ప్రతి రేషన్ కార్డు ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తారు. ఈ తీసుకోకపోతే ల్యాప్స్ అయిపోతాయి తప్ప తీసుకుంటే ఖచ్చితంగా ఇస్తారు. ఇచ్చిన రికార్డు ఉంది, మన దగ్గర రికార్డు ఉంది. 30 లక్షల రేషన్ కార్డులు మేడం మొత్తం అవుతున్నాయి. దాదాపు ఇప్పుడు కొత్తవి వచ్చినాయి ఏంటంటే 2.5 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఆన్లైన్ చూస్తే సో ఈ విధంగా ఈరోజు 2.5 లక్షలు కూడా ఇవ్వడానికి ఏం వెనుక వేయదు. ఎందుకు ఒకసారి చెప్పిన తర్వాత వెనుకడు చేసే ప్రసక్తి ఏమి ఉండదు. చెప్పింది ఏదైతే ఉన్నారో అది కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఈ కొద్దిగా మీరు అనేక మందిని ఆడపిల్లని చేర్చుకోవడము, లేకపోతే కొత్త కోడలను చేర్చుకోవడము, పెళ్ళైన ఆడపిల్లని తీసేయడము, తల్లిదండ్రులు చనిపోవడం, ఇవన్నీ కొద్ది ఇబ్బందులు ఉంటాయి. అంత సడన్ గా ధన్మని వచ్చేటట్టు కాదు కదా. కొద్దిగా స్టాటిస్టికల్ కొద్దిగా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అది తీస్తున్నారు, అది జరుగుతున్నది. అది జరుగుతున్నది.
ఒక్కటి కాదే ఇప్పుడు స్టార్ట్ అయ్యి 16 నెలలు కాలే కదా, ఇది ఇప్పుడు 6 నెలలు అయింది. 6 నెలల కొంతమేరకు అయితే ఉంది కదా, ఇంకా కూడా అయిపోతుంది. ఎవరు కూడా ఇయ్యమనేది జరగట్లేదు. ఖచ్చితంగా రేషన్ కార్డు ఎవరికి లేకపోతే వాళ్ళకి ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మీరు అన్నట్టు మా టైం అయిపోలే, మేము అన్న మాట నిలబెట్టకపోతే నిజంగానే రేషన్ కార్డు ఇవ్వకపోతే ఆ విధంగా అనాలి. ఇప్పుడు అది కొనసాగుతుంది కదా, ఆ యొక్క సర్వే కొనసాగుతుంది, దాంట్లో మొత్తం కూడా స్టాటిస్టికల్ రిపోర్ట్ చేయాలి, అవన్నీ చేయాలి కదా, చేస్తున్నారు కదా. ఒక నిమిషం అండి. మీ ప్రభుత్వం గానీ అంతకుముందు ప్రభుత్వం గానీ రేషన్ కార్డులో ఇంత మంది జాయిన్ అవ్వకుండా ఆగిపోవడానికి కారణం ఏమిటంటే ఇది నిరంతరం ప్రక్రియగా ఉండాలి. అంతేగాని ఎప్పుడో పెడుతుంటే ఇట్లనే మనకి ఆటంకాలు వస్తుంటాయి. అట్లా కాకుండా నేను చెప్పాను కదా, పిల్లలు పుడుతుంటారు, పెద్దవాళ్ళు చనిపోతుంటారు, కొత్త జంటలు వస్తుంటాయి, మన వాళ్ళు పోతుంటారు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసి అక్కడ వేరే డిస్టిక్ పెట్టాలి, వాళ్ళని తీసి మన దగ్గర పెట్టుకునే ప్రక్రియ ఏంటంటే నిరంతరం జరుగుతూ ఉంటే మనకి ఇంత బర్డెన్ కాదు. మరి ఇదంతా పాపం బీఆర్ఎస్ గత 10 ఏళ్ల నుంచి జరిగిన పాపమే ఈ రోజు ఇంత జరుగుతుంది. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి అడగలే, రేషన్ కార్డు ఇవ్వకపోతే అడగలే, చనిపోతే పెన్షన్ ఉందో అది కూడా అడగలే. చాలా ఇబ్బంది. ఇప్పుడు మేడం మీరు ఒక్కటి గుర్తించాలి, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఇస్తుంది, సంవత్సరానికి 50,000 ఉద్యోగాలు ఇస్తున్నది ఎవరు కూడా ఇవ్వలే. క్యాలెండర్ ఇయర్ ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం, జాబ్ క్యాలెండర్ ఎవరు కూడా ప్రకటించలే. ఈ రోజు ప్రకటించిన దాని ప్రకారం ఉద్యోగాలు అందిస్తున్నారు. టీచర్లు కానీ లేకపోతే మొన్న గ్రూప్ కానీ ఏవైనా కానీ ఎస్ఐలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఈ రోజు రిక్రూట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు చేయలేదు. 10 ఏళ్ళు ఒక ఉద్యోగం ఇవ్వలే, 10 ఏళ్ళు కూడా ఒక ఉద్యోగం అదే కాదు మేడం. ఇప్పుడు రైతు కూలీలు మీరు ఒకటేనండి, రైతు కూలీలు ఉన్నారు కదా, సంవత్సరానికి 6,000 అంటే 12,000 ఇవ్వాలి. 6 నెలలకు ఒక 6,000, మళ్ళీ ఒక 6,000, ఈ విధంగా 12,000 కూడా మా ప్రభుత్వం ఈ రోజు ఇస్తుంది. ఎవ్వరు ఇవ్వలే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొంత పనికాహార పథకం ఏదైతే పెట్టిందో దాంట్లో ఈ రోజు రైతులకు 6,000 డైరెక్ట్ వాళ్ళ ఖాతాలు ఇస్తున్నారు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి అది అసలు గొప్ప విషయం. అది ఆ విధంగా చేస్తూ ఉన్నది ఇది కూడా. మరి అదేవిధంగా రాజీవ్ యువ వికాస్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. 50,000 నుంచి 4 లక్షల వరకు వాళ్ళకు లోన్ ఇచ్చే సదుపాయం తీసుకొచ్చింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కూడా ఇన్ని పథకాలు అసాధ్యం అనుకున్నాం, కానీ ఇప్పటికే చాలా పథకాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసలు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ముందుకు తీసుకొస్తున్నారు. కమ్ టు ద డిబేట్ ఏదైతే ఉన్నదో ప్రస్తుతం మనం ఒకసారి ఆలోచించినట్టయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా మీరు ఇవ్వలేదు అని చెప్తున్నారు. గత ప్రభుత్వం ఇవ్వలేదని ఖచ్చితంగా మీరు చెప్తున్నారు. అలాగే మన మిత్రుడైనటువంటి శంకర్ గౌడ్ గారు చెప్పారు, శ్రీదేవి గారు కూడా చెప్పారు. రేషన్ కార్డులు ఇవ్వలేదు, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే జారీ చేసిందని చెప్తున్నారు. అంటే దానికి ఒక లిమిట్స్ ఉండే. 1.5 lakhs ఇస్ ద లిమిటేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఎకానమీ. ఆ సమయంలోనే ఇప్పుడు ఏదైతే ఉన్నదో కొంత ప్రక్రియలో భాగంగా అందులో చాలామంది ఎవరైతే ఉన్నారో అర్హులు కాని వారు కూడా తన పేర్లు నమోదు చేసుకున్నారని చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పుదేమా, లేకపోతే ఇప్పుడు వాళ్ళ ఆర్థిక ఆదాయం ఏమైనా పెరిగినట్టుగా మనం భావించవచ్చు ఆ విషయంలో? అంటే ఇప్పుడు ఏదైతే మీరు సగ్రిగేట్ చేయబోతున్నారో వారిని పేర్లను దాని నుంచి తొలగించబోతున్నారో అది ఎలా చేయబోతున్నారు, దాని ప్రాసెస్ ఏంటండి హనుమంత్ గారు? ఇప్పుడు రేషన్ కార్డ్ అనేది కొత్తది తీసుకోవాలంటే నియమ నిబంధనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది రేషన్ కార్డులో రావాల్సింది. ఎవరికైనా పెళ్ళైందో వాళ్ళని తీసేయాల్సిందే. అయితే 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రక్రియ కొనసాగినందుకు ఇప్పుడు శ్రీదేవి మేడం గారు అన్నట్టు ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ కొనసాగి ఉంటే ఇంత ఇబ్బందులు కాదు కదా. అసలు 10 సంవత్సరాల నుంచి ఆ రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమంది, లేకపోతే కొత్త కార్డు ఇవ్వకపోవడము లక్షలాది మంది పెరుగుతా ఉన్నారు. ప్రతి సంవత్సరం లక్షల జనాభా పెరుగుతున్నది తెలంగాణ. ఆ జనాభాకు అనుగుణంగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి రేషన్ కార్డు లేకపోతే ఎంత ఇబ్బందులు పడ్డారో ఎవరు చెప్పాలో ఆలోచన అసలు చేయాలంటే భయం వేసేది. అరే రేషన్ కార్డు ఇవ్వకపోవడం ఏంది, ఎటు పోవాలి, మనిషి ఉన్నాడా లేడా, అసలు ఏంది అనే పరిస్థితి నడిచింది. ఓన్లీ వాళ్ళకు ఓటు అవసరం, ఓటు కార్డుకి ఓటు ఎక్కువ కల్పిస్తారు. కానీ రేషన్ కార్డు నిజ జీవితంలో బతికేదానికి రేషన్ కార్డు అయితే ఉండాలి కదా. ఎక్కడైనా ఇప్పుడు ఆరోగ్యం ఏమన్నా హాస్పిటల్లో ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడ్మిట్ అయిన అనుకోండి, యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయిన అనుకో, రేషన్ కార్డులో పేరు ఉంటేనే అక్కడ నీకు ట్రీట్మెంట్. సో అటువంటి ఇబ్బందులు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు అప్పుడు రేషన్ కార్డు లేకుండా హాస్పిటల్లో పోయి నేను ట్రీట్మెంట్ ఇచ్చినా మీరు పోండి అంటే ఎట్లా పోవాలి? ఇట్లా చాలా ఆర్థికంగా కొంతమంది చనిపోయారు. అంటే ఇటువంటి పరిస్థితులు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇటువంటి విధానం కూడా చూసిండు. అరే రేషన్ కార్డు లేకపోతే వీళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా అందట్లేదు, రేషన్ అందట్లేదు, మళ్ళీ వీళ్ళకు ఓటకు కానీ లేకపోతే రకరకాల ఇబ్బందులు ఉన్నాయని
పోతాయి అనేది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషకర విషయం. ఇదే విషయం ఇంకొక విషయం ఏంటంటే హనుమంత్ గారు ప్రస్తుతం ఏదైతేనో గత ప్రభుత్వంలో మనం చూసాం దొడ్డు బియ్యం ఇవ్వడం కారణంలో గత ప్రభుత్వం మొత్తం ఏదైతే బియ్యం ఇచ్చారో ఆ బియ్యాన్ని తీసుకుపోయి వారు ఎక్కడ కూడా యూజ్ చేసుకోకుండా అక్కడికక్కడే వేరే రాష్ట్రాలకు పంపించడం కూడా జరిగింది. అనేక మార్లు మనం చూసాం ఎక్కడెక్కడ బండ్లు పట్టుకున్నారు. ఈవెందో మనకు సంబంధించిన కాకినాడ పోర్ట్లో వేలాది టన్నులకు సంబంధించిన అది ఒక పెద్ద స్కామ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు సన్న బియ్యం ఇవ్వడంతో ఈ ప్రక్రియ కూడా మొత్తం ఒక దాన్ని ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా భావించవచ్చు. 100% ఏదైతే అవకతవకలు జరిగినాయో గత దొడ్డు బియ్యం ఉన్నప్పుడు నీకు రేషన్లో 50% కూడా తీసుకోకుంటారు, 40% కూడా. ఎగ్జాక్ట్లీ. ఎవరన్నా నాకు రేషన్ బియ్యం దొడ్డు బియ్యం నాకెందుకు అన్నున్నాడు ఏం చేస్తుండే ఎవరికైనా ఒకరికి ఇచ్చేసి నేనే 10 రూపాయల లెక్క వాళ్ళకే ఇచ్చేది. లేదా ఈ బయట మిగిలిన బియ్యము బయట 10 రూపాయల లెక్క బయట అమ్మేవారు. సో మళ్ళీ ఏం చేస్తారు రీసైక్లింగ్ చేసి రాష్ట్రాలకు పంపించారు, అది మళ్ళీ వేరే రాష్ట్రాలకు పంపించారు. అంతే అనేక అవకతవకలకు గత ప్రభుత్వం పీరియడ్ జరిగింది. అది పోవాలి, నిజంగా ప్రజలకు మేలు జరగాలి అంటే ఏం చేయాలి అని సన్న బియ్యం తీసుకొచ్చారు. గతంలో కేసీఆర్ ఏం చెప్పిండు, సన్న బియ్యం ఎవరు వేస్తే వాళ్ళు ఊరేసుకున్నట్టే అసలు పండించొద్దు అన్నారు. ఈరోజు సన్న బియ్యం పండినటువంటి రైతులకు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక క్వింటాల్కి 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాడు. అసలు ఎవరు ఇయ్యరు అట్లా 500 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సన్న బియ్యం పండించండి, పండుగ నాడే చాలా మంది బీద ప్రజలు ఇళ్లలో సన్నబియ్యం తింటారు. ఇవి ఇప్పుడు ఈ రేషన్ ద్వారా ఇస్తే మొత్తం అందరూ తింటారు, రోజు పండుగ లేకుంటుంది అనేది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ఈరోజు సన్నబియ్యం ప్రజలకు ఇస్తున్నారు. ఈరోజు సన్నబియ్యం ఇవ్వడం తోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరు కూడా మెచ్చుకుంటున్నారు, అసలు సంతోషం చేస్తున్నారు, పండుగ అనుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే చాలా గ్రామాలలో బీద చాలా గ్రామాలు ఉన్నాయి ఇప్పటికి కూడా, వెనుకబడిన గ్రామాలలో వాళ్ళు తిననికే పండుగ రోజు తప్ప సన్నబియ్యం తినేవాళ్ళు కాదు. ఇప్పుడు అరే హ్యాపీగా అరే నాకు సన్నబియ్యం అనేది ఏదైతే ఉన్నత వర్గాలు వాళ్ళు తినేవాళ్ళు పైసలు ఉన్నోడే సన్నబియ్యం తింటుండే. ఇప్పుడు మాకు ఎంత సంతోషం అది. తిననికే ఎవరైనా సరే మనిషికి ఎప్పుడు తృప్తి ఉంటుంది అంటే తిననికే ఎవరైతే ఇస్తారో చాలు అనేది తినే దాంట్లోనే. ఇంకో దాంట్లో నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా అవి అయిపోతాయి, రేపు కావాలి, మళ్ళీ అయిపోయినాక మళ్ళీ కావాలంటాడు. కానీ అదే అన్నం నువ్వు తిన్నాక చాలా అనేది కదా, ఒక అన్నం ఒకటే. ఈరోజు అన్నము సన్నబియ్యం ఇస్తున్నారు అనేది చాలా మంచి నిర్ణయం. ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు, వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు. అయ్యా మాకు పండుగ లెక్కైంది. మొన్న మేము కూడా పరిగిలో మా రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము బీద ఇంటికి పోయి సన్నబియ్యం వండుకొని వాళ్ళు భోజనం పెట్టడం మాకు సంతోషమైంది అని ఈ నెల మొత్తం మీకు దానం చేస్తున్నా అని సన్నబియ్యం తీసుకొని వాళ్ళకు వండి అందరు కూడా పెట్టేసి సంతోషం వ్యక్తం చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక బ్రహ్మాండమైన శాలరీ వస్తుంది అనుకుందాం. ఉద్యోగం తర్వాత ఎవరైతే ఉన్నదో వాళ్ళ ఆర్థిక మొత్తం సంక్షోభంలో పడిపోతుంది, వాళ్ళకు వచ్చే ఆదాయం మొత్తం పడిపోతుంది. వారిని కూడా ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు? మీరు అన్నట్టు ఆ గతంలో ఆర్థిక పరిస్థితిని బట్టి కొన్ని వైట్ రేషన్ కార్డు రేషన్ కార్డు ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పైసలు కారు ఉన్న వాళ్ళు లేకపోతే మంచిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళకు ఆ రేషన్ కార్డు అవసరం లేకుండా నిజంగా పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలనేది ఇస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా చాలా మందికి ఉన్న కార్లు ఉన్న వాళ్ళు కూడా మన శ్రీదేవి మేడం అన్నట్టు కార్లు కూడా కొంతమంది వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ అవి అన్ని తీసేస్తే తీయనికి వచ్చిందా అని అంటారు ప్రభుత్వం. గతంలో కొన్నేళ్ల నుంచి ఇస్తుంటే మళ్ళీ ఇప్పుడు వద్దు అని అంటారు అనే ఉద్దేశంతో ఎలాంటిది కూడా ముట్టుకోకుండా కొత్తవి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది ఇస్తా ఉన్నారు. రైట్. ఇదే విషయంపై కంక్లూడ్గా శ్రీదేవి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో రాష్ట్రం మొత్తంలో ఒక సన్న బియ్యం తీసుకొచ్చి ఒక విప్లవం తీసుకొచ్చారు. దానికి సంబంధించింది ఏదైతే ప్రభుత్వం ఉన్నదో సరైన పద్ధతిలో తీసుకెళ్ళి వారికి ఎవరింట్లో అయితే దొడ్డు బియ్యంతో ఇంతకుముందు సంక్షోభంలో ఉండే వారు ఎంత బాధపడుతుండేదో అంటే ఏమంటారు దాన్ని ఒక దొడ్డు బియ్యంతో ఎవరు కూడా తినలేకపోయేది. వారందరూ తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు పంపించేసేది. అది ముక్కిపోయే బియ్యం తీసుకుపోయి కాకినాడ పోర్టుకు తీసుకొచ్చి మనం చూసాము. దాన్ని కూడా బహిర్గతం కూడా చేయడం జరిగింది. రీసైక్లింగ్ చేసుకొని అనేక అక్రమాలు జరిగాయి. ఈరోజు అక్రమాలు అరికట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సన్న బియ్యాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టింది. 500 రూపాయలు బోనస్ ఇస్తుంది చెప్తున్నది. ఇది ఎంతవరకు అమల్లోకి వచ్చింది అనేది మీరు భావిస్తున్నాగా కంక్లూడ్ గా చెప్పండి మ్యామ్. కాంగ్రెస్ ప్రభుత్వం కాదండి, ఇది కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకోవాలి అన్న కూడా. ఎందుకంటే దాంట్లో పార్టీ మన ఇచ్చే దాంట్లో 4 కిలోల బియ్యము నేను బంధు కూడా చెప్పాను. కేంద్ర ప్రభుత్వం ఉంది, 2 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది కూడా తెలుసు అన్నకి. సన్న బియ్యం తీసుకురావాలని ఎంతో పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం తీసుకొచ్చింది. అది కూడా వేరే వాళ్ళు వాడకుండా అమ్మకుండా ఉండాలని కూడా తంబు అనేది తీసుకొచ్చాం.
ప్రతి ఇంట్లో 4 5 కూడా వచ్చి ఒకళ్ళు తంబు వేయాలి, యజమాని తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ పిల్లలు కానీ తంబు వేసుకోవాలి. 4 years నుంచి ఉంది తంబు సిస్టమ్, 4 years ముందు అదే సార్ అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు మన కరోనా టైం నుంచి పెట్టామన్నమాట. అదే వన్ రేషన్ వన్ నేషన్ అని చెప్పే కదా మీకు. అప్పటి నుంచి కూడా ఇది ఉన్నదన్నమాట. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నా కూడా కరోనా టైంలో కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని వేరే ఊరు పోవటం, వేరే జిల్లాకి వెళ్ళటము, వేరే స్టేట్ కి వెళ్ళటం చేస్తున్నారు. అక్కడ కూడా తీసుకునే పరిస్థితి కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇది కల్పించింది. కాబట్టి సన్న బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వానికి బర్డెనే కాదు మేడం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బర్డెన్ పడుతుంది. మాకెందుకు ఎక్స్ట్రా బర్డెన్ అనుకోని ముఖ్యమంత్రి అనుకుంటే ఏ రాష్ట్రంలో కూడా ఈ సన్న బియ్యం ఇవ్వట్లేదు మేడం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఇన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇవ్వట్లేదు. మీరు ఒక్కసారి ఏదైనా రాష్ట్రం ఉంటే చెప్పండి. సమయం పాలన అయిపోయింది కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం కంక్లూడ్కి వస్తున్నాం. ఈ రోజు ఏ సంబంధించి ఉన్నదో రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం అయితే కేవలం 31,000 మాత్రమే ఇచ్చింది. కాబట్టి వచ్చిన దరఖాస్తుల సంఖ్య చాలా ఉన్నది. కాబట్టి ఈ ప్రక్రియను వేగవంతం చేసి సరైన పద్ధతిలో వాస్తవానికి ఎవరైతే అర్హులున్నారో వారికే రేషన్ కార్డులు అందేటట్టు, ఎవరైతే అనర్హులు ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా చాలా బలపడి ఉన్నారో వారు కూడా తెల్ల కార్డు రేషన్ కార్డులకు కూడా అప్లై చేశారు. వారిని కాకుండా వాస్తవానికి అర్హులైన వారికే తెల్ల రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం సరైన పద్ధతిలో వెళ్తుందని భావిస్తూ ఈరోజు పాల్గొన్నందుకు శ్రీదేవి గారికి, శంకర్ గౌడ్ గారికి, అలాగే మధ్యలో వెళ్ళిపోయిన రామ్మూర్తి గారికి ప్రత్యేకంగా స్టూడియోకి వచ్చి మాతోని దాన్ని పంచుకున్నందుకు, సలహాలు ఇచ్చినందుకు మనకు సంబంధించిన మన మిత్రులైన హనుమంతు ముదిరాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. చూస్తుండండి ఫోర్సైట్స్ టీవీ.